ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు సందడిగా ఉండే విశాఖలో బీచ్లో ఎండల దెబ్బకు నిర్మానుష్యంగా మారాయి. మరోవైపు ఎండలు ఎక్కువగా ఉండటంతో అత్యవసర పరిస్థితిలో బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక విశాఖలోని ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందిస్తారు. విశాఖలో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఆర్కే బీచ్లో ఎప్పుడు కూడా పర్యాటకులు కూడా సందడిగా ఉండే పరిస్థితి ఇప్పుడైతే ఎక్కడ కూడా పర్యాటకులు కనిపించట్లేదు. ఎందుకంటే గత 2 రోజులుగా కూడా ఎండలు బాగా పెరిగిపోయి ఇప్పటికే 42 డిగ్రీలు నమోదవుతుంది. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉంది. మరికొన్ని రోజులు కూడా పెరిగే అవకాశం ఉంది. మనం మొత్తం బీచ్ ప్రాంతంలో ఉన్న ఒకసారి చూడవచ్చు. బీచ్ ప్రాంతంలో కూడా మొత్తం కూడా అలలు కూడా ఏ విధంగా ఎగసిపడే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఎప్పుడు కూడా పర్యాటకులకు సందడిగా కనిపించే ఈ మొత్తం ఈ వాతావరణం అంతా కూడా ఈ బీచ్ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. ఎవరు కూడా ఒక్క పర్యాటకుడు కూడా ఎవరో పరిస్థితి కనిపించట్లేదు. సహజంగా ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఎప్పుడు కూడా భారీ ఎత్తున పర్యాటకులు రావటం, మొత్తం సరదాగా బీచ్లో సేద తీరటం, ఇదంతా మొత్తం పర్యాటకులు అంతా తిరుగుతుంటారు సరదాగా. కానీ ఒక్కసారి చూడొచ్చు సముద్ర తీర ప్రాంతం అంతా కూడా బీచ్ నగరంలో ఉండేటువంటి ఈ ప్రాంతం బీచ్ ప్రాంతం, సబ్బెరియన్ ప్రాంతం, ఆర్కే బీచ్ ప్రాంతం మొత్తం ఈ ఎక్కడైతే బీచ్ ప్రాంతాల్లో ఉన్నాయో రుషికొండ అవ్వచ్చు, భీమిలి అవ్వచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా మనిషి కనిపించట్లేదు. మొత్తం కూడా ఎండలు మండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మరి కొన్ని రోజుల పాటు కూడా ఈ ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధమైన పరిస్థితి ఏర్పడింది. ఇందులో భాగంగానే ఏపీలో ప్రధానమైన నగరమైనటువంటి విశాఖలో సహజంగా ఎప్పుడు కూడా పర్యాటకులతో కిటకిటలాడే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ ఎండల కారణంగా గత ఏడాది కంటే ఈ ఏడాది కూడా ఎండలు బాగా పెరిగిపోవడంతో పర్యాటకులు అయితేనే లేక స్థానికులు విశాఖ వాసులు అయితేనే ఎవరు కూడా బీచ్కి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. సాయంత్రం 6-7 తర్వాత కానీ బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. ఎవరు కూడా ఉదయం 11 గంటలు దాటిన తర్వాత నుంచి ఎవరు కూడా బయటికి రావద్దని చెప్తుంది. సాయంత్రం 4 గంటల తర్వాతే ఏదైనా పనులు పెట్టుకోవాలని అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చాలామంది కూడా బీచ్కి రాని పక్షంలో చాలామంది కూడా ఈ ప్రాంతానికి వచ్చేవాళ్ళు, అత్యవసర ప్రాంతానికి వచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా గొడుగులు పట్టుకోవడం, లేకపోతే తలకి దుస్తులు చుట్టుకోవడం, లేకపోతే ఎండ తగలకుండా పలు జాగ్రత్తలు తీసుకోవడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాక ఎండ వేడి మీద తట్టుకోలేక వివిధ ప్రాంతాల్లో కొబ్బరి బొండాలు అయితేనే, జ్యూసులు అయితేనే సేవిస్తున్నారు, పుచ్చకాయలు ఆరగిస్తున్నారు. ఈ విధంగా చలువ చేసే వస్తువుల్ని ఆరగించే పరిస్థితి ఏర్పడుతుంది. మరి రానున్న రోజుల్లో 2-3 రోజుల్లో కూడా ఈ ఎండలు మరింత ఎక్కువే అవకాశం ఉంది. వడగాలుపులు కూడా పెరిగే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో వైద్యులు కూడా అనేక సూచనలు చేస్తున్నారు. ఎవరు కూడా ఈ వడగాల్పుల బారిన పడొద్దని చెప్తున్నారు. దాదాపు 45 డిగ్రీలు దాటిపోయి ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. ఈ ఉష్ణోగ్రతలో కనుక బయటకు వస్తే తప్పనిసరిగా ఎండ వేడిమికి అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి అని ఇప్పటికే వైద్యులు కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బయటికి ఉదయం పూట 11 తర్వాత ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా విశాఖలో ఎప్పుడు కూడా సందర్గా ఉండే ఈ ఆర్కే బీచ్ అయితేనే, లేకపోతే సముద్ర తీర ప్రాంతం బీచ్ అయితేనే అన్ని ప్రాంతాల్లో కూడా నిర్మానుష్యంగా ఎవరూ లేకుండా కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరుణ్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ.